శ్రీ గురుదత్త, జయ గురుదత్త. మారుతి అనుగ్రహం కార్యక్రమాన్ని ప్రతిరోజు ఈ ఛానల్లో వీక్షించేటటువంటి వారికి అతి త్వరలో ఒక శుభము జరిగే యోగం ఉంది. ఎందుకు అంటే రాబోయేటటువంటి ఈ విశ్వవసునామ సంవత్సరంలో 9 రాసుల వారికి అద్భుతంగా ఉండబోతోంది. ఎందుకంటే శని మారుతున్నాడు, గురువు అంటే బృహస్పతి మారుతున్నాడు, రాహుకేతువులు మారుతున్నారు. 4 గ్రహాలు మారే సంవత్సరం ఇది. ప్రతి సంవత్సరం అలా మారరు. రాహుకేతువులు 2 సంవత్సరాలకు లేదా 18 నెలలకు, 17 నెలలకు, 19 నెలలకు మారుతూ ఉంటారు. అలాగే శని 2.5 సంవత్సరాలకు మారడం అనేది జరుగుతుంది. ఒక్క గురువు మాత్రమే ప్రతి సంవత్సరం మారుతుంటాడు. కానీ ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మారుతున్నాయి. కావున ఎంతో అద్భుతమైన పరిహారాలు ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీకు అందిస్తాను. తప్పకుండా మీకు ఎంతో కలిసి వచ్చేటటువంటి కొన్ని పరిహారాలు మిమ్మల్ని రక్షించబోతున్నాయి. అది మాత్రం కన్ఫర్మ్. సరే, ఇవాళ ద్వాదశి, మంగళవారం, ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రం మంగళవారానికి చాలా ప్రత్యేకత ఉన్నది, నేను చెప్తాను. ముందుగా ఈరోజు దీపము, మనం దీపం పెడతామండి ప్రతిరోజు ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగిస్తాం. కానీ ఏ రోజు, ఏ నక్షత్రంలో, ఏ ద్రవ్యముతో దీపాన్ని వెలిగించాలన్నది ముహూర్త దర్పణంలో ఉంది. ఈ రోజున ఆవు నేతితో 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. తద్వారా మంగళవారం కదా, భూ సంబంధిత సమస్యలు ఏవైనా ఉన్నాయా పోతాయి. భూమి గురించి కోర్టులో కేసులు, లేదా భూమి గురించి ఏదైనా సమస్య, అది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ, రియల్ ఎస్టేట్ మీడియేటర్స్ అంటే బ్రోకర్ లాగా ఉండి మనం చేసుకుని ఆ కమిషన్తో జీవనాన్ని గడుపుతున్న వాళ్ళు కానీ, ఏజెంట్స్ అంటారు వాళ్ళని. అంటే తప్పనిసరిగా ఈ భూ సంబంధితమైన వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు, లేదా భూమికి సంబంధించిన సమస్యలు పోవడానికి, భూ సంబంధితమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగా కలిసి రావడానికి ఆవు నేతితో దీపాన్ని వెలిగించాలి. సాయంత్రం సూర్యాస్తమయం లోపు ఈ దీపాన్ని వెలిగించండి. అలాగే ఒక పరిహారం చెప్తాను. ఆ పరిహారం ద్వారా విశేష ధనలాభం. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం బుధ నక్షత్రం, విశేష వ్యాపార యోగాన్ని ప్రసాదింపజేసే నక్షత్రం అది. అందులో సర్ప నక్షత్రం. తప్పకుండా అనేక సర్పదోషాలు తొలగిపోవటం, వ్యాపారంలో కలిసి రావడం, ముఖ్యంగా నరదృష్టి పటాపంచలవ్వడం జరుగుతుంది. ఈ రోజున సూర్యాస్తమయంలోపు రావి చెట్టు దగ్గర పసుపు నీళ్లు పోయాలి. అంటే ఈ పరిహారము ఎలా ఉపయోగపడుతుందంటే, ఇప్పుడు మామూలుగా మనకు 2 రకాలుగా అన్వయించవచ్చు ఈ పరిహారాన్ని. పసుపు అంటే బ్యాక్టీరియా. పసుపు నీళ్లు రావి చెట్టు దగ్గర ఎందుకు పోయాలంటే, శ్రీ మహావిష్ణు స్వరూపము అని మనకు శాస్త్రము ఘోషిస్తోంది. ఆ శ్రీ మహావిష్ణు యొక్క పాదాలకు మనము పసుపు నీళ్లు సమర్పించినట్టు. ఇది ఈ మంగళవారం రోజు చేయడం విశేష ధనయోగం. అలాగే ఆ పరిసర ప్రాంతాల్లో చెట్టుకి హానికరమైనటువంటిది కూడా మనము ఆ పసుపు నీళ్ళని పోయడం ద్వారా అది కూడా తొలగిపోతుంది. ఏముంది, ఒక బాటిల్లో పసుపు వేసుకొని నీళ్లు తీసుకొని అలా పోసేసి రండి. తప్పనిసరిగా ఈ పరిహారం ఒకటి ఖచ్చితంగా, ఇది గతంలో నాకు తెలిసి ఒక 2 సంవత్సరాల క్రితం చెప్పాను. 100% సక్సెస్ అయింది. అంటే చిన్న చిన్న రెమెడీస్ ఇవన్నీ. వీటి ద్వారా సూక్ష్మంలో మోక్షాన్ని పొందడం అంటారు. చాలా అద్భుతమైన ఫలితాన్ని మనం వెంటనే పొందుతాం. అదైన తర్వాత ఒక మంత్రం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ వివాహం కానటువంటి వాళ్లకు ఈ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి యోగంతో, అందులో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకు చాలామందికి పెళ్ళి అవ్వట్లేదు. ఆశ్లేష నక్షత్రం, మూలా నక్షత్రం, విశాఖ నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, ఈ నక్షత్రాల వాళ్ళకి ఎక్కువగా త్వరగా పెళ్ళి అవ్వదు.
ఈ రోజున ఈ మంత్రాన్ని జపించడం ద్వారా వివాహ యోగాన్ని పొందుతారు. అలాగే ఒక సంబంధం రావటము, వెంటనే కుదరటం, వివాహం అవ్వటం అతి త్వరలోనే ఫలితాన్ని పొందుతారు. ఎందుకంటే ఈ సర్ప నక్షత్రంలో ఈ మంత్రాన్ని చదవడం అంత విశేషం. జాగ్రత్తగా మంత్రాన్ని రాసుకోండి. ఓం ద్రాం గౌరీపుత్రాయ నమః. ఓం ద్రాం గౌరీపుత్రాయ నమః. ఓం ద్రాం గౌరీపుత్రాయ నమః. ఈ మంత్రం 8 సార్లు రాసి 108 మార్లు జపించండి. వివాహం కానటువంటి వాళ్ళకు వివాహం వెంటనే కుదురుతుంది. ప్రతిరోజు ఈ కార్యక్రమం ఈ ఛానల్ ద్వారా మీకు అందిస్తాను. మారుతి అనుగ్రహం. ఇవాళ 11వ తారీఖు మార్చి నెల. ఈరోజున్న ముహూర్తంలో ఈ పరిహారాలు చేసుకోండి. మనశ్శాంతితో ఉంటారు. ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రతిరోజు ఇందులో నేను చెప్పే పరిహారం వినండి. వింటేనే మనశ్శాంతి వస్తుంది. చెయ్యండి అని నేను మిమ్మల్ని లైక్ మోటివేట్ చేయను. అసలు మీరు వినండి, మీకు తెలుస్తుంది నిజంగా నేను చెప్పే పరిహారాలు ఎంత అంటే. ఒకరోజు ఈ కార్యక్రమం రాకపోతే ఏదో వెల్తిగా ఉంటుంది. కొన్ని రోజులు అలా వింటే ఎడిక్ట్ అయిపోతారు. ఎందుకంటే సత్యం గొప్పది. సత్యంలో ఉన్నటువంటిది ఖచ్చితంగా ఒక అద్భుతం. నేను చెప్పే మాట శాస్త్రంలో ఉన్నదే మాట్లాడతాను. శాస్త్రం అంటే సత్యం. మీరు ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు వీక్షించండి. కొద్ది రోజుల్లో మీ ఇంట్లో సంఘటనలు ఎలా మారాయి అన్నది మీరు చూడండి. దత్తార్పణమస్తు. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు. చాలా వరకు అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.